హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఈరోజైతే మా పిల్లలకు కూడా అయితే హాలిడే ఇచ్చారండి. అదే మంగళవారం అలాగే బుధవారం అయితే పండుగ హాలిడేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ బెంగళూరులో 2 days అయితే ఇచ్చారు. ఈ మధ్య హాలిడేస్ అసలు మామూలుగా ఇవ్వట్లేదండి. వారానికి రెండు మూడు అయితే వస్తున్నాయి. ఈ నెల మొత్తం హాలిడేసే ఉన్నాయి. అయితే మా హస్బెండ్ రాత్రే 12 గంటలకు వచ్చారు. మళ్ళీ ఉదయాన్నే అయితే త్వరగా అయితే బయలుదేరారండి. ఏదో స్కూల్ లేదనేసి అయితే ఒక 7:30 వరకు అయితే పడుకున్నాను. నైట్ పడుకునేసరికి 12 అయింది. మా హస్బెండ్ వరకు అలానే ఉన్నాను. నెక్స్ట్ డే ఎలాగ హాలిడే అనేసి అయితే నేను కూడా 12 వరకు అయితే అలానే ఉన్నానండి. ఇంకా మా హస్బెండ్కి కూడా అయితే దోశలు పోసేసి తినేసి అయితే ఇంకా వెళ్ళిపోయారండి. నేనైతే మా వాడికి ఈ బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇంకా తప్పించుకొని వెళ్ళిపోయారండి. మళ్ళీ బయటకు వచ్చాడంటే ఇంకా నాన్న అరుస్తూనే ఉంటాడు. ఈరోజు అయితే పనులు అయితే ఉదయాన్నే ఏం స్టార్ట్ చేయలేదండి. లీవ్ పిల్లలకి హాలిడేస్ ఉంటే ఇంకా తిన్నాకే పనులను అయితే చేసుకుంటాను. ఒక రోజు అలా చేస్తాను, ఒక రోజు అయితే ఇలా చేస్తాను. మొన్న పెసర దోశకి అయితే పట్టానండి, కొంచెం అలానే ఉన్నది. దాంతో తల 2 దోశలు అయితే పోసుకొని అయితే తినేసాము. ఇక్కడ మా పిల్లలు కూడా అయితే తినేసి ఇక్కడ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారండి. నేను ఇప్పుడైతే రోజు స్నానం చేసి తినేసేదాన్ని. ఈరోజు ఇంకా తినేసి ఇంటి పనులు చేసుకున్నాకైతే ఇంకా స్నానం చేసుకున్నానండి. అలాగా పాటలు పెట్టుకుంటూ బయట లోపల కసుగొట్టి వీళ్ళైతే తుడిచేసానండి. అలా పాటలు పెట్టుకుంటూ పని చేస్తే అసలు చేసినంత కూడా ఉండదు. రోజైతే ఇలానే చేసుకుంటాను. ఉదయాన్నే అయితే దేవుడి పాటలు పెడతాను. ఇలా పగులు అనుకో ఏదైనా సినిమా పాటలు అలాంటివి అయితే పెట్టేస్తానండి. ఇంకా సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసాను. కసు ఉడ్చేసి మా అప్పుడైతే పెట్టేసుకున్నాను. బెడ్ కూడా అయితే చదువుకున్నాను. ఏంటిది ఇది? లెగ్స్. ఇది ఇయర్. ఇంకోటి ఇద్దరైతే హోంవర్క్లు రాస్తున్నారండి. పని అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అంటే అయితే ఏం చేయలేదు. మా ఫ్రెండ్కి హోంవర్క్ రాపిమ్మంటే కాసేపు రాపిద్దామనేసి అయితే కూర్చున్నాను. లేదంటే మా ఫ్రెండ్ రాసుకుంటుంది అనుకో, మా వాడు రాపిమ్మంటాడు, పిచ్చికి తొలగిస్తాడు. ఏందమ్మా చెప్పు, ఏంటి నీకేం లేదా హోంవర్క్? ఏది బుక్ ఏది మరి ఇయ్యలే? ఇది చెప్పు దానివి. ఇది చెప్పేంట? నోస్. ఇది టీత్. మధ్యాహ్నం అయితే భోజనం వచ్చేసి వైట్ రైస్ వండి ఏంటో ఈరోజు టమాటా పప్పు తినాలనిపించిందండి. అందుకే టమాటా పప్పు అయితే చేశాను. తాలింపు బాగా ఫ్రై అయినాక పప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తాలింపు బాగా వేయదు. అల్లము వెల్లుల్లి అలా ముక్కలు కాకుండా ఇలా పచ్చగా చిన్నరట్ల దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ మొత్తం పడుతుందండి. సో సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. అల్లం నేనైతే తిన్నాక ఒక 2 గంటలైతే నిద్రపోయానండి. మా వాళ్ళు ఏం చక్కగా అసలు మా ఫ్రెండ్కి వాళ్ళ తమ్ముని ఎంత బాగా అడిచుకున్నదో. డోర్ కూడా క్లోజ్ చేయలేదు, డోర్ అలానే ఉంచుకున్నారు. బొమ్మలు వేసుకున్నారు, తీసిపోయి మళ్ళీ ఆడబెట్టేసారు. బ్యాగులతో రాసుకున్నారు, మళ్ళీ ఎక్కడ పెట్టేసారు. ఇంకా మళ్ళీ ఏదా వెతికొచ్చారు. థ్యాంక్ యూ తల్లి అబ్బిని ఆడించుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నానా అమ్మి జ్వరం వచ్చిందా నాన్న? పడుకోనన్నా, నీకు మందు పోస్తా. ఎంత బాగా అనిపించిందమ్మా తల్లి అమ్మ. ఏ రోజు అన్నం 12:30కే తిన్నామండి. 1కి పడుకున్నా, 3కి లేచిరా. అన్నం పెట్టానా? సరే. ఇక్కడ సాయంత్రం అయితే పెసర పునుగులు అయితే చేశానండి. ఉదయం దోశలు పెసరట్టు పోయంగా 2-3 దోశలకైతే పిండి ఉన్నది. అది ఎందుకు వేస్ట్ చేద్దామనేసి అయితే ఉదయమే దాంట్లో కొంచెం బియ్యం పిండి అది కలిపి పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు తీసానండి. ఇప్పుడు ఏదో 1 గంట అయింది. పెట్టేసి తల 2 అయితే తీసుకొని తింటున్నా. స్నానం చేసుకుని అయితే పూజ సామాన్ తీసుకోవటానికి అయితే ఇలా బజార్కి అయితే వెళ్తున్నానండి. మొన్న వరలక్ష్మి వ్రతం రోజు కూడా లేట్కి వెళ్ళాను. అమ్మ చాలా లేట్ అయింది. అందుకే ఈరోజు అయితే కొంచెం ఎర్లీగా వెళ్తున్నాను. ఎర్లీగా పోతే కొంచెం అన్నీ దొరుకుతాయి. లేట్ పోయినాయి అనుకో అన్నీ అయిపోతాయి. ఇక్కడ మాకు ఇంటి దగ్గరలో అన్నీ దొరుకుతాయి కాబట్టి తీసుకురావటానికి అయితే వెళ్తున్నాను. మా డూడ్ వచ్చేసరికి లేట్ అవుతుందంట. ఇంకా ఆయనతో కాదనేసి విగ్రహము చిన్నది మట్టి గణపై మళ్ళీ కనిపిస్తారో మట్టి గణపతి తెచ్చుకుంటా.
లేదంటే ఏదొకటి ఉన్నది. పోయినసారి ఒక చిన్న కవర్ తీసుకుపోయినా, వాటికి అసలు నిండి 4-5 కవర్లు వచ్చాయి. అందుకనేసి ఈసారి బ్యాగ్ తీసుకెళ్తున్నా. వాన సన్నగా పడుతుందా? చిన్నగా చిన్నగా చిన్నగా. రేట్లు ఎలా ఉంటాయండి చూడాలి. ఇంకా పూలు డబ్బాలు పెరుగుంటాయా, త్రిపులు పెరుగుంటాయా? సీజన్ కదా. రోడ్లు అయితే అంతగా రష్ ఏం లేవండి. నేను ఇంకా 4 గంటలకు వెళ్తున్నాను కాబట్టి జనాలు అయితే అంతగా లేరు. నేను గట్ట లాస్ట్ వరకు అయితే మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నాను. ఇంకా ఏమైనా కొత్తగా దొరుకుతాయి అనేసి ఆకులు అలమ్మలు అవంతా. పెద్ద గణేషా? ఎక్కడా? బ్యాగా? ఎందుకు బ్యాగ్? స్కూల్ పోతావా? పంపిస్తా పసుపులకి. మామూలా ఇక్కడ ఉన్నాయండి మట్టి గణేశుడు. తీసుకో, కరెక్ట్గా దొరికినాయి. బయటకి అయితే వెళ్ళేసి వచ్చామండి. మా బాబాయ్ పిల్లల్ని వేసుకొని ఆ రోడ్లో రాని సరిపోయింది. ఇదైతే విఘ్నేశ్వరుడు నా దగ్గర చిన్నది కాబట్టి దానికి తగ్గట్టుగానే చిన్న అయితే తెచ్చానండి. ఇది వచ్చేసి ఒక 40 రూపీస్, 60 రూపీస్. అలాగే ఆకండి రేపు ప్రసాదాలు పెట్టడానికి అరిటాకు, అదొక 20 రూపీస్. అలాగే 2 టెంకాయలు, కలిశానికి ఒకటి, టెంకాయ కొట్టడానికి ఒకటి. ఒకటైతే రేపు కుడుములు, అలాగే కుడుములు ఉండాలైతే చేస్తానండి. మా ఊరు సైడ్ అయితే సజ్జలతో చేస్తారు. నేను మా ఊరు సైడ్ ఎలా చేస్తారో అలానే చేస్తాను. అట్లా పోతే పూలు వచ్చేసి ఒక 50 రూపీస్ అండి. కాస్ట్ బాగానే ఉంది. అలాగే మామిడి ఆకులు, ఇది ఒక 20 రూపీస్. ఈ గరికెలు ఇక్కడ ఒక రకం 2 రకాలైన దొరికింది. 23 రకాలు పెట్టాలంటే ఆడి మా పిల్లలకి సంజానం అయితే వాళ్ళు కూడా కొనిచ్చాను. ఈ గరిక ఇవే దొరికింది 2 రకాలు. ఈసారి గణపయ్యకు దొరికింది. విలేజ్లో ఉంటే రూపాయి ఖర్చు లేకుండా వినాయక పండుగ అయితే చేసుకోవచ్చండి. ఊర్లోనే కుంటలలో చెరువు మట్టి తెచ్చుకొని ఉదయాన్నే బొమ్మ చేసుకొని పెట్టుకుంటారు. అలాగే 2 నిమ్మకాయలు తీసుకొచ్చాను. గరిక ఇది ఏం పేరబ్బా, దాని పేరు ఏదో పేరండి గుర్తులేదు. అలానే ఒకటి పాలు, పెరుగు. అలానే మట్టి విఘ్నేశ్వరుడు అండి. నేనైతే మట్టి విఘ్నేశ్వరుడు తెచ్చాను. కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఎందుకనేసి అయితే చిన్న బిజ్జ గణపతి తెచ్చాను. లాస్ట్లో చూపిస్తాను. అలాగా ఫ్రూట్స్ అయితే ఒక 5 రకాలు అయితే తెచ్చానండి. ఫ్రూట్సే 300 అయ్యాయండి. యాపిల్, గ్రేప్, దానిమ్మ, యాలక్కాయలు కంపల్సరీ కదా గణపయ్యకి. యాలక్కాయలు అంటే కంపల్సరీ. అదే అండి సార్, యాలక్కాయలు కాదు, ఎలక్కాయ కంపల్సరీ కదా. ఎలక్కాయ కూడా అయితే తెచ్చాను. ఎలక్కాయ, బత్తాయి, యాపిల్, దానిమ్మ. మా పిల్లలు తింటారు ఇక్కడ. ఈ ఒక జామ పండు పెద్దది, ఇదే చాలా 1/2 కేజీ ఉంటుంది. 1 కేజీన్నర అయితే తెచ్చానండి. ఇవ్వండి నా పూజ సామాన్లు. పూజకి పైన చూపించిన గణపతి నమః. తినండి. చిన్న దీనికి ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్నదైతే మా బజ్జగా పని అయితే తీసుకొచ్చాను. చిన్నదా పెద్దదా ఏముంది చెప్పండి. ఆ దేవుని రేపు నిష్టతో పూజ చేయాలి కానీ చిన్నదైతే తెచ్చుకున్నాను. చాలా క్యూట్గా ఉంది. కలర్ఫుల్స్ ఉన్నాయి. కలర్ ఎందుకనేసి అయితే ఇలా మట్టి గణపయ్యనే తెచ్చుకున్నాము. బాగున్నాడు బజ్జి గణపయ్య. చిన్ని వాహనం ఎలుకయ్య. రేపైతే ఒక 3 ప్రసాదాలు వండుతున్నానండి. అయితే పాల తాలికల కోసం అయితే తడి బియ్యం పిండి కానీ ఇప్పుడు బియ్యం పిండి కానీ అయితే కావాలి. తడిది ఉదయాన్నే లేట్ అవుతుంది అనేసి ఇప్పుడే బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఇవి బాగా నానకైతే ఆయనకి పిండి చేసి పెట్టుకుంటానండి. ఉదయాన్నే త్వరగా అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే సజ్జలు కూడా అయితే సజ్జ పిండి ఇప్పుడే పిండి పెట్టుకుంటాను. కొంచెం ఎక్కువ ఉంటే మరక తీసుకెళ్దాం అనుకున్నా. 1/2 కేజీ కదా ఉన్నది. నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. ఎక్కువ ఏం చేయట్లేదండి ప్రసాదాలు. గణపయ్యకి మెయిన్ కుడుములేనండి. కుడుములు ఉండ్రాలే. మా విలేజ్లో అయితే ఎక్కువ కుడుములు ఉండ్రాలు
ఇంకా చేసేవాళ్ళు ఇవి భక్ష్యాలు కూడా చేస్తారు. నేను భక్ష్యాలు అయితే ఏం చేయలేదు, కుడుములు ఉండ్రాళ్ళు ఇవి పాల తాలికలు అయితే చేస్తున్నాను ఈసారి. మా వాళ్ళకైతే జామకాయ అడిగారండి, మా ప్రాంతం నేను తెచ్చుకున్నది గువ్వా అని. అసలు జామకాయ మాత్రం అసలు భలే లేతగా ఉందండి. చూడండి, యాపిల్ లాగా కూడా పక్కులు తీసేయాలట మా వాళ్ళకి. పక్కు తీసి మళ్ళీ లోపల 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 తింటాడు. ఇంకా అన్ని చూపడే అంటే తోలు తీపించుకున్నాను. చెరొక మొక్క తినండి. ఇంకా బియ్యం పిండి అయితే పట్టేసుకున్నానండి. ఇదైతే సరిపోతుంది పాల తాలికలకి. ఫస్ట్ టైం కదా, చూడాలి ఫస్ట్ టైం కాబట్టి కొంచెంగానే పట్టుకున్నాను. అలాగే కొంచెం పిండి అయితే పట్టుపెట్టుకున్నాను. బియ్యం పిండి అయితే ఎక్కువ ఉంది అనేసి అయితే లాస్ట్లో అయితే కొంచెం బెల్లం పాకం పెట్టి చలిమిడి లాగైతే చేశానండి. కొబ్బరి అంతా వేసేసి. నాకు చలిమిడి అంటే చాలా ఇష్టం, గారెలన్నా చలిమిడి అన్నా. అయితే కొంచెం చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడైనా తినొచ్చు. మా వాళ్ళు ఒకటే ఆటలు పిచ్చి ఆటలు ఆటలాడుతూ ఉన్నారు. నైట్ అయితే తినేసామండి. తినేసి సామాన్లు కూడా అయితే అన్నీ కడిగేసాము. కడిగేసి ఇదిగో గ్యాస్ స్టవ్ కూడా అయితే నీళ్ళు పోసి పారగొట్టానండి. సారీ, అదే బయట పారగొడతా కదా, దాన్ని పారగొట్టాలని వస్తుంది అదే. నీళ్ళు పోసి అయితే లిక్విడ్ వేసి సోప్ వేసి మొత్తం క్లీన్ చేశానండి. ఇంకా తుడుచుకొని అయితే పెట్టుకుంటాను. అలాగే వాళ్ళు కూడా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. మా వాడికి మాత్రం ఇంకా నిద్రే రాలేదు. వాళ్ళ అక్క పడుకుంటే పడుకోరంటే ఆదుకుంటాడు. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదండి. టైం వచ్చేసి 9 అయింది. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడో నైట్ 11 అట్లా వస్తాడు. అప్పుడు అంతా క్లీన్ చేయడానికి కుదరదు, అప్పుడు నిద్ర వస్తుంది. అందుకని అయితే ముందుగా నేనైతే కడిగేసి పెట్టుకున్నాను. 11 అవుతుంది అన్నారండి. ఇక్కడ ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది కదా. ఒక 1 అవర్ అయ్యే జర్నీ కవర్లో పెట్టానా పెడతా. 1 అవర్ జర్నీ పట్టేది ఈవేళ ట్రాఫిక్ వల్ల 2-2.5 గంట అయితే పడుతుందండి. 11కి అయితే వస్తా అన్నారు, ఫోన్ చేశాను ఇప్పుడే. ఇదండి అవిగో తెచ్చుకున్నవి అయితే అన్నీ అయితే బుట్టలో చదువుకున్నానండి. 2 బుట్టలలో ఇక్కడ పెడితే అంత హడావుడి చిందర అందరం అవుతుంది అనేసి అయితే బుట్టలలో చదువుకున్నాను. ఇంకా పూజ పనులు అయితే ఇప్పుడు నైట్ అయితే ఏం చేయనండి. ముగ్గులు వేయటం కానీ ఇలాంటివన్నీ ఏమైతే చేయను. ఉదయాన్నే స్నానం చేసి అయితే ఇంకా అన్ని పనులు చేసుకుంటానండి. పూజా సామాను కూడా ఈరోజు మంగళవారం కదా, మంగళవారం కూడా పూజా సామాన్లు పటాలు తొడవకూడదు కదా. సో అందుకనేసి అయితే ఈరోజు కూడా క్లీన్ చేయలేదు. ఉదయాన్నే కొంచెం ఎర్లీగా లేసేసి రేపు పూజ సామాను కడుక్కోవాలి, ఈ పటాలు తుడుచుకోవాలి. ఇంక పని చాలా ఉంటుంది. ఉదయం లేయాలి, 4కు లేయాలో 5కు లేయాలో. ఇంకా పిల్లలు స్కూల్ లేదు కాబట్టి 5కు లేసిన పనులు అయితే చేసుకోవచ్చు. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.